హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. హాయ్ బ్రో. హాయ్ హాయ్, బాగున్నారు బ్రో? ఎక్కడి నుంచి? చిత్తూరు. చిత్తూరు. పత్తి ఊటీ ఫాలో అవుతా నేను. థ్యాంక్ యూ. ఏమన్నా తీసేదానికి వచ్చారా? తీసేదానికి వచ్చిన. చూసినారా? చూసాము. ఎట్లుంది మార్కెట్? మార్కెట్ కొంచెం ఎక్స్ట్రానే అనిపిస్తుంది. ఎక్స్ట్రా అనిపిస్తాను. ఏం పిల్లలు? చిన్న పిల్లలా లేదా పెద్ద దాంట్లోకి వచ్చారా? గా ఉండేటివి కూడా ఎక్స్ట్రా అనిపిస్తా ఉంటది. నేను 50 పిల్లలు పడదాం మామూలుగా అనేసి వచ్చిన. 50 పిల్లలు కావాలనేసి. ఎంత ఏజ్ పిల్లలు కావాలని? నాకు ఒక 4 నెలలు 3 నెలలు. 3 నెలలు. షెడ్ ఉందా? షెడ్ ఫామ్ మామూలుగా కంటిన్యూగా వస్తాను. ఇది ప్రతి ఒక్కటి ఫాలో అవుతా. అవునా? మీ ఫామ్ ఎప్పుడన్నా వీడియో తీయాలనుకుంటే నాకు చెప్పు, అమ్మేటప్పుడు నేను వచ్చి వీడియో తీస్తా. నీ నెంబర్ చెప్పు. 807320203939 ఎవరునా? చిత్తూరు. చిత్తూరు. పేరు? మీ పేరు? హరి. నేను ఫోన్ చేస్తా. మీరు తీసుకోండి. ఇక్కడ కాబట్టి మీకు ఎక్కడ పోతే అక్కడ తీసుకోండి. మీరు సేల్ చేయాలనుకున్నప్పుడు 15 రోజుల ముందు నాకు చెప్పండి, నన్ను కాంటాక్ట్ అవ్వండి. నీకు వీడియో చేసి పెడతా. మార్కెట్ కి నువ్వు ఎక్కడో పోయి అమ్ముకోనక్కర్లా. వ్యాపారస్తులు నీ కాడికే నాకున్న ఇన్ఫ్లుయెన్స్ లో ఒక 10% నీకు వచ్చి వ్యాపారం అయ్యే విధంగా నేను చేస్తా. ఓకే అన్న. అదే. సో ఇప్పుడైతే చూడు, పిల్లలు కావాలంటే అరేనా చూడనా అన్నకి పిల్లలు కావాలంట. ఏదో వరంగా చేసి పంపిస్తే కదా, భయపెట్టకుండా నువ్వు. ఫ్రెండ్స్ చూద్దాము. ఎంత చిన్న పిల్లలు అండి, అంతా కూడా నెల్లూరు జుడిపిలో ఉన్నాయి. అంత చిన్న సైజు పిల్లలు అండి, గూడూరు పిల్లలు. అయితే చాలా అయితే బ్యాచ్లు అయితే ఉన్నాయి. ఈరోజు ఎన్ని పిల్లలు వచ్చాయి, ఎంత పడతాయి అనేది మనం కనుక్కుందాం అనమాట ఈ వీడియోలో. సో ఇవంతా కూడా 6 నెలలు 6.5 నెలలు ఆ విధంగా అయితే ఏజ్ గ్రూప్ అయితే ఉన్నాయన్నమాట. సో చూద్దాము చేస్తారు. ఇవంతా కూడా వ్యాపారాలు అయితే అవుతున్నాయి అనమాట. చూడొచ్చు, ఈడ ఒక బ్యాచ్ పెద్ద బ్యాచ్, ఈడ ఇంకో బ్యాచ్ అయితే పెద్ద బ్యాచ్ అయితే ఉంది. ఈ బ్యాచ్ అంతా కూడా గూడూరు. హాయ్. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి బ్రో? సోమల. అక్కడి నుంచి వచ్చారా? ఎట్లుంది మార్కెట్? అవునా? అనంతపురం నుంచి వచ్చారు. ఏమన్నా తీసేదానికి వచ్చారా, చూసేదానికి వచ్చారా? తీసుకున్నారా? ఓకే, థ్యాంక్ యూ. ఎట్లుంది మార్కెట్? ఏం కొన్నారు? పొటేన్లా. ఎన్ని నెలలు పిల్లలు? 6 నెలల పిల్లలు. ఏం రేటు పడ్డాయి? జత 20,000 పడ్డాయి. బాగున్నాయి పిల్లలు. ఓకే, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ అదే ఇంకైతే పిల్లలు అయితే చూద్దాము. ఇదంతా కూడా మనం రేట్లు ఇంకా అడగలేదు. ఫ్రెండ్స్ చూద్దాం, అంతా కూడా ఇవంతా రేట్లు అడుగుదామండి మనము. అంతా కూడా ఒక 3, 4 నెలలు 5 నెలలు 6 నెలలు ఆ విధంగా అయితే ఉన్నాయి. అయితే చాలా వరకు అయితే ఉన్నాయన్నమాట. ఇవంతా కూడా మనము ధరలు ఏం చెప్తారో మన అరేనా నన్ను అడుగుదాము. ధరలు ఏం చెప్తాడో. అన్నా ఈ వారం తక్కువ తెచ్చినావా లేకపోతే అమ్మేసినావా? సరే, ఓకే, రైట్. ఇవంతా కూడా బేరాల మీద అయితే ఉన్నాయండి. అన్న కొంచెం బిజీగా ఉన్నాడు. నెక్స్ట్ అయితే పిల్లలు అయితే ఒకసారి చూసేయండి. అంతా కూడా ఏ రేంజ్ లో వచ్చినాయి ఈ వారం అనేసి పిల్లలు చూపించేయండి. అంతా కూడా నేను ఒక యావరేజ్ గా చెప్తాను మీకు. ఆ ధరలు అయితే ఉండొచ్చు అనమాట. ఇవంతా 5 నెలలు 4 నెలలు 3 నెలలు పిల్లలు ఇవంతా కూడా ఉన్నాయి అనమాట. ఇవంతా కూడా 11, 12 వేలతో స్టార్ట్ అయితే 16, 17 వేలతో ఆ విధంగా అయితే బేరాలు అయితే ఉంటాయి అనమాట. చెప్పింది ఫిక్స్ రేట్ కాబట్టి 17,000 చెప్పినప్పుడు మీరు కొంచెం తగ్గించి అడగచ్చు, ఎందుకంటే బేరం అయితే ఉంటుంది కాబట్టి. సో ఇవంతా కూడా 6 months 5 months ఏజ్ గ్రూప్ అండి. హాయ్, బాగున్నావా? ఏం తీసేదానికి వచ్చినావా? చూసేదానికి వచ్చావా? తీసేదానికి వచ్చావా? ఏం తీస్తున్నావా? కుదాలా? చూడు ఒకసారి నేను వీడియో తీసుకొస్తా. ఓకే, అదే అండి, చూద్దాము. ఇవంతా కూడా. అన్నా మీయేనా అమ్ముతా ఉంటారా? కొన్నారా? అమ్మేదానికేనా? ఏం చెప్తాను జత? ఏమన్నా ఐడియా ఉందా? 17,500. 17,500 అయితే చెప్తానండి. ఇవి చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 17,500 అయితే చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది. అంతా కూడా మామ బాగున్నా మామ. సరే మామ. అంతా ఒక 6 నెలలు 6.5 నెలలు ఆ విధంగా అయితే ఏజ్ గ్రూప్లు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ అయితే చూద్దాము. మనం కొంచెం క్రౌడ్లోకి అయితే పోతాం, లోపలికి పోతాము. ఇవంతా ఒక 3 months ఏజ్ గ్రూప్ అండి. 3 నెలల పిల్లలు. ఏ చెప్తాను జత? 13,000. 13,000 అయితే చెప్తాను చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది. 13,000 రూపాయలు చెప్తాను చెప్పడం. చూడవచ్చు. అంతా 3 or 4 months ఏజ్ గ్రూప్ అండి. 13,000 13,000 రూపాయలు చెప్తాను అనమాట. నెక్స్ట్ చూద్దాం. ఇవంతా కూడా ఈ సైడ్కి వస్తే మన లోకల్ పిల్లలు అయితే వస్తాయండి. ఆయన ఎన్ని తెచ్చావనా? 8 పిల్లలు తెచ్చావా? ఏం తక్కువ తెచ్చినావా? అమ్మేసావా? వెరీ గుడ్. ఏం రేటు అమ్మినావు? ఇవి ఏం రేటు చెప్తున్నావు? 13,500 చెప్తాను. ఎన్ని నెలలు పిల్లలువా? 3 నెలలు.
ఫ్రెండ్స్ చూసే అంతా 3-4 months అయితే చెప్తున్నాడు అండి. 13,500 అయితే చెప్తున్నాడు. 13,500 అయితే చెప్తున్నాడు చెప్పడం. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 13,500 13,500 అయితే చెప్తున్నాడు. పిల్లలు అయితే బాగున్నాయి. నెక్స్ట్ చూద్దాం. ఇవైతే కూడా ఇవంతా ఇవి కూడా ఒక 4 or 5 months అయితే ఏజ్ గ్రూప్ లో ఉన్నాయి. ఇవి ఏం చెప్తారో జత మీద కనుక్కుందాం. నా ఏం చెప్తాను నా జతనా 13,000 13,000 13 అన్నారా 13,500 అయితే చెప్తానండి చెప్పడం. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఏది ఎత్తుకున్నా ఫ్రెండ్స్ ఇదంతా లైవ్ వెయిట్. మనం ఏ పిల్ల ఇప్పుడు చూపించిన పిల్లలు ఏ పిల్ల ఎత్తుకున్నా కూడా లైవ్ వెయిట్ ఒక 12 నుంచి 14 కిలోలు లైవ్ వెయిట్ అయితే వస్తుందండి. కొన్ని అయితే కొంచెం 15-16 ఆ విధంగా వచ్చి ఉన్నాయి. సో ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట. లైవ్ వెయిట్ అయితే 14-16 ఆ విధంగా వచ్చి ఉన్నాయి. కొన్ని అయితే 12-13 వచ్చి ఉన్నాయి. ఇవైతే 13,500 అయితే చెప్తాను చెప్పడం. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. నా ఏం చెప్పాను నా ఈ రెండు కొన్నావా 20,000 20,000 అయితే చెప్తానండి. దీంట్లో చూడొచ్చు 20,000 రూపాయలు చెప్తున్నాడు. అంతా 6 నెలలు ఉందనా 6 months ఏజ్ గ్రూప్ అండి. 6 నెలల పిల్లలు 20,000 చెప్తున్నాడు. ఒక్కటి 10,000 రూపాయలు చెప్తున్నాడు. ఈ పిల్లలు 2 పిల్లలే ఉన్నాయి. చూడొచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్ కూడా వీలర్ మార్కెట్ అనమాట. ఏం చెప్తానా 13,000 చెప్పావు. అంతా ఒక 4 నెలలు ఉందా 5 నెలలు ఉందా ఒక 5 నెలల పిల్లలు ఉంటాయిలే. అక్కడ చూసి 13,000 13,000 అయితే చెప్తానండి. దీంట్లో చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 13,000 రూపాయలు అయితే చెప్తున్నాడు చెప్పడం. 13,000 13,000 రూపాయలు చెప్తున్నాడు. అంతా ఒక 5-6 నెలలు ఆ విధంగా అయితే ఉంటాయండి. నెక్స్ట్ చూద్దాం. ఇవంతా కూడా వ్యాపారం మీద అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇవంతా కూడా ఒక 6 లేదా 5-6 నెలలు ఆ విధంగా అయితే ఉంటాయండి. అన్నా ఏం చెప్తాను అన్న చెప్తానా 15,500 15,500 అయితే చెప్తానండి చెప్పడం. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 15,500 రూపాయలు అయితే చెప్తున్నాడు. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 5,500 అయితే చెప్తున్నాడు ఈ బ్యాచ్ లో. అంతా ఒక 6 నెలల పిల్లలు అండి. నెక్స్ట్ చూద్దాం. అయితే కొంచెం మిక్సింగ్ కలర్స్. ఆయన బాగున్నానా ఎప్పుడున్నా ఫేస్బుక్ లో పెట్టదన్నా యూట్యూబ్ లో పెట్టినా ఖచ్చితంగా సర్లే. ఏదో బిజీగా ఉండి మర్చిపోయింటున్నా ఏమనుకోవద్దు. ఏం తెచ్చావు ఈ వారమా అయిపోయింది అమ్మేనవా పోవని. ఓకే ఎట్లుంది మార్కెట్ ఎట్లుంది పర్వాలేదా? ఏం తెచ్చింటివే పొట్టేలు తెచ్చింటివా? ఏం చెప్తాను అన్నా దీంట్లోనా ఈ పిల్లలు ఏం చెప్తున్నావా 15,500 అని చూస్తే 15,500 అయితే చెప్తానండి. దీంట్లో చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఖచ్చితంగా 15,500 చెప్తాను. 2 పిల్లలు అండి జత పిల్లలు 15,500 చెప్పడం. 3 కాదండి 2 పిల్లలు అయితే చెప్తున్నాడు. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూద్దాం. ఇవైతే పిల్లలు బాగున్నాయి. అంతా పాల పిల్లలు అండి. ఇవి అంతా ఒక 3 నెలలు ఏజ్ గ్రూప్ లో ఉన్నాయి. పిల్లలు అయితే బాగా నైస్గా ఉన్నాయి అనమాట. ఈ పిల్లల కోసం ఎక్కువ మంది చూస్తారనమాట. కొంచెము పెరిగాయంటే కొంచెం పెద్ద సైజు వచ్చాయంటే రేట్లు అయితే మారుతాయి. ఖచ్చితంగా మారుతాయి. ఇవి ఏం తరగడతాం అన్నా ఏం చెప్పావు నా చదివే 14,500 ఫ్రెండ్స్ చూస్తే 14,500 అయితే చెప్తున్నాడు చెప్పడం. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 14,500 అయితే చెప్తున్నాడు ఈ బ్యాచ్ లో చెప్పడం. అంతా కూడా ఒక 6 నెలలు ఉండవు, ఒక 5 నెలలు ఆ విధంగా 14,500. నెక్స్ట్ అయితే చూద్దాం. ఈ పిల్లలు అయితే బేరం జరుగుతున్నాయి. మీరే వ్యాపారం చేస్తారా? మీదేనా మీ అతనేనా బేరం జరుగుతుందా? ఏం రేటు చెప్పారు? ఏం చెప్పారు భయ్యా? వాళ్ళు ఏం చెప్పారు? మీరేం అడుగుతారా? 17,500 అయితే చెప్పినాడంట. 15,500 అయితే అడుగుతున్నారు. నా ఏం చెప్పారన్నా? నేను చెప్తా ఒక నిమిషం సరే ఓకే నీదే పెడతాడన్నా. ఒక నిమిషం ఓపి పట్టుగా అన్నా వీళ్ళు కదిరి ఆనందపురం నుంచి మన వీడియోలు చూసి వచ్చారు. ఏమే ఈ మార్కెట్ అంతా వచ్చేవాళ్ళు బయట వాళ్ళు వస్తాండ్రు. ఏమి అర్థమైందా? మీకు వ్యాపారం పెరగాలంటే 10 రూపాయలు మీరు పెట్టుకోండి. ఆదాయం నష్టానికి చెప్పలా. 10 రూపాయలు ఆదాయం పెట్టుకొని రీజనబుల్ గా ఇవ్వండి. ఎందుకంటే బయట వాళ్ళు వస్తే వ్యాపారం జరుగుతుంది. ఆయన ఆవేశపడద్దు. పెదైనా నేను చెప్పేది విను. ఏమే 10 రూపాయలు పెట్టుకోండి.
మేము పట్టిందే మేము 3 కాళ్ళే అంటే కుదరదు అనా? ఏం చెప్పారు మీరు? 17.5 చెప్పారు. 16.5 చెప్పారు. ఏదో చూసి ఇవ్వండి 10 రూపాయలు అంటే 1-2 పిల్లలకి అయితే బేరం చేయొచ్చు. వాళ్ళు తీసుకునే వాళ్ళు ఎక్కువ తీసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే కట్ట మీద 10 రూపాయలు తగ్గించుకోండి మీరు కూడా, ఏం కాదు. ఎందుకంటే నష్టానికి అమ్మద్దు వ్యాపారం. ఇప్పుడు కరెక్టే నాకు కాదనడంలా 2-3 నేను మాట్లాడు కూడా వ్యాపారమే. ఆవేశపడద్దు నువ్వు. నేను మాట్లాడేది వ్యాపారమే. న్యాయం చేయి పెద్దయ్యా నువ్వు. సరే నేను చెప్పేది విను పెద్దయ్యా. న్యాయం చేయి. వచ్చిన వాళ్ళకి బయట వాళ్ళకి 10 రూపాయలు ఇటు తక్కువ పట్టేయండి. ఇంకోసారి రావాలి కదా మళ్ళా. చూడండి అన్న, మీకు కన్వీనియంట్ గా ఉంటే చూడండి, లేదంటే ఇంకో బ్యాచ్ చూడండి, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? మీకు మేము సపోర్ట్ గా ఉంటాము. ఉన్నాయి ఓకేనా? మీకు మేము సపోర్ట్ చేస్తాం, ఇబ్బంది ఏమి బయట నుంచి వచ్చే వాళ్ళకి. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. అయితే చూద్దాము ఇంకైతే ఏం రేట్లు ఉన్నాయి. రేట్లు అయితే ఓవరావరిగా జరుగుతున్నాయండి. ఇవైతే అమ్మినారా? పరాలు ఉన్నాయి, గొర్రె పరాలు అయితే ఉన్నట్టున్నాయి. అమ్మినా అన్నా? కొన్నారన్నా? ఇవి అమ్ముతాండ్రా? ఏం చెప్తావు? పరాలు కదా ఇవి. ఏం చెప్తాను చెత్త నా? ఏం చెప్తానా పరాలు? 16,000 చెప్తాను ఫ్రెండ్స్. చూస్తే 16,000 అయితే చెప్తానండి. గొర్రె పరాలు అండి, ఫీమేల్ షీప్స్ అంతా. ఒకసారి కూడా ఇంకా ఇదేంటి కాదు అన్నా. ఆయన ఓకేనా? థ్యాంక్ యూ అన్న. వసూరు ఏం కొని దానికి వచ్చారు? ఎట్రా సిగ్గుపడదు రానా? ఏం కదా సర్లే, వీళ్ళు మాట్లాడండి. ఎక్కడి నుంచి వచ్చారన్నా? వసూరు నుంచి వచ్చారు. ఏం తీసేదానికి వచ్చారా, చూసేదానికి వచ్చారా? ఏ చిన్న పిల్లలా, పెద్ద సైజు పిల్లలా? ఏది చిన్న సైజు పిల్లలా, పెద్ద సైజు? ఏ ఏజ్ లో కావాలనుకుంటారు? 2 పళ్ళు ఉండేటి అంటే 2 పళ్ళు అంటే సంవత్సరం పిల్లల పైన ఉంటాయిలే. ఎట్లుందన్నా మార్కెట్? రేట్లు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? రేట్లు ఎక్కువ అనిపిస్తాయి. మీరు చెప్తే మాకు తెలుస్తుంది. ఎందుకంటే మా ఏరియాలో మాకు తక్కువ బాగా అని మేము చెప్పుకుంటాము. కానీ బయట వాళ్ళు చెప్పినప్పుడు మాకు రేట్లు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా మాకు తెలుస్తుంది అనమాట. రేట్లు ఎక్కువ ఉన్నాయి కానీ వ్యాపారం ఉంటుంది. మీకు నచ్చిన పిల్లనే 10 రూపాయలు తక్కువ చీటిగా చూసుకోండి. ఎందుకంటే ఆడ కాబట్టి ఇంకోతాను కొనండి, ఇంకోతాను కాబట్టి ఇంకోతాను చాలా ఉన్నాయి కాబట్టి మీకు నచ్చిన రేట్లలో ఉండి చూసుకోండి. మార్కెట్ బాగుంటే రేపు పొద్దున మళ్ళీ మీరు వస్తారనమాట. అట్లా మీరు ఎవరిని నమ్మద్దండి. మీరు ఏమంటే మీరు ఫస్ట్ మీకు కొంచెం అవగాహన ఉండాలన్నా. ఏమంటే ఎవరు మధ్యలో ఎవరు వాళ్ళే ఉంటారు, వ్యాపారం చేస్తూ ఉంటారు, అంత వాళ్ళు ఉంటారు, అంత వాళ్ళలో ఉంటారు. కాబట్టి మీకు ఒక అవగాహన ఉండాలి. అరే ఎన్ని కిలోలు చేస్తుంది, అది ఎంత రేటు పడుతుంది, కిలో 700 పడుతుంది, 800 పడుతుంది, 600 పడుతుంది, అది మీరు అంచనా వేసుకొని తీసుకోండి. ఓకే థ్యాంక్ యూ అన్నా. చూడండి మీకు ఏమైనా నచ్చితే మేము కూడా సపోర్ట్ చేస్తాం మీకు. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అదే అనమాట. నెక్స్ట్ అయితే చూద్దాము. ఇంకా పెద్ద అంతా క్రౌడ్ లేక వచ్చేసామండి. అంతా కూడా యావరేజ్ స్టార్ట్ అయితే మార్కెట్ 3 నెలల పిల్లల నుంచి 11,000తో అట్లా పోతానండి. 11,000 నుంచి 11, 11.5తో స్టార్ట్ అయితే 16, 17, 18 కూడా ఉన్నాయండి. పిల్లలను బట్టి అయితే రేట్ అయితే ఉంటాయి అనమాట. 1 ఇయర్ ఏజ్ గ్రూప్ లో పిల్లలు అయితే ఏముండే చూద్దాము. ఇవంతా కూడా సంవత్సరం ఏజ్ గ్రూప్ పిల్లలు అండి. సంవత్సరం పిల్లలు అయితే ఉంటాయి. ఈ పిల్లలు అడిగినామంటే మనకు అంచనా తెలుస్తుంది. అవునా? ఏం చెప్తాను మీ కాడ ఇవేం చెప్తానా? 35,000 జత. 35,000 ఫ్రెండ్స్. చూసే ఇవైతే జత 35,000, 35,000 అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 35,000 అయితే చెప్తున్నాడు అంటే అప్పటికి 17,500 అయితే చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 17,500 అయితే చెప్తున్నాడు. ఇవి కూడా అవేనా? ఇవే మీయేనా అంతా కూడా? ఇవే అంతేనా రేటు? ఏం చెప్తాను రేటు మొత్తం అన్ని కలిపి? ఎన్ని పిల్లలు ఉన్నాయా? 7 పిల్లలు 1,10,000 అంతే కదా? 1,10,000 అయితే చెప్తానండి. 7 పొట్టేల పిల్లలు ఇంకా క్యాల్కులేట్ చేసుకోవచ్చు మనం. 7 పిల్లలు 7 బదులు 70, 7 5 35 అంటే 15,000, 16,000 ఆ విధంగా అయితే చెప్తున్నాడు యావరేజ్ గా. మీరు ఏదన్నా కొంచెం మిస్టేక్ అంటే క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఏ ఊరు ఏం పేరన్నా? గాలివీడు. ఏం పేరా? రియాజ్ ఖాన్. ఓకే థ్యాంక్ యూ అన్నా. అయితే మార్కెట్ చూస్తాం ఫ్రెండ్స్. అదే అంటే చిన్నపిల్లల మార్కెట్లో 3 నెలలతో స్టార్ట్ అయితే 11 నెలలు, 10 నెలలు, 11 సంవత్సరాల పిల్లలు అయితే ఉన్నాయి. 11,000తో స్టార్ట్ అయితే ఒక్కొక్క పిల్ల జత మీద 11,000తో స్టార్ట్ అయితే పెద్ద వచ్చేవాడికి ఒక్కొక్క పిల్ల వచ్చి 16, 17,000తో ఆ విధంగా అయితే వ్యాపారం చెప్పింది ఫిక్స్ రేట్ కాబట్టి మీరు చూసి అవగాహనతో మార్కెట్ విజిట్ చేసి తీసుకోవచ్చు. ఓకే థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుపుకుందాం.